హలో అండి. ఇంటికి ఇల్లాలతో పాటు ఇంటి ముందు వేసుకునే ముగ్గు ఎంత అందంగా వేసుకోవచ్చో చూయించే శైలాస్ రంగోలీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే శ్రావణ మాసం స్పెషల్‌గా ఒక 2 మంచి అందమైన ముగ్గులైతే వేసి చూపించాను. మొదటిగా 5 చుక్కలు చుక్క విడిచి ఒకటొచ్చేంత వరకు చుక్కలు పెట్టుకొని ముగ్గు వేస్తున్నాను. చాలా సింపుల్‌గా వేసుకోవచ్చు. మనకి అపార్ట్మెంట్స్‌లో తక్కువ ప్లేస్ ఉంటుంది కదా! ఈ విధంగా చిన్న చిన్న ముగ్గులైనా గానీ చాలా అందంగా ఉంటాయి. తప్పకుండా ఈ విధంగా వేసుకోండి. మీకు కలర్స్ వేసుకోవాలి అనిపిస్తే చక్కగా కలర్ కాంబినేషన్ చూసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా! మనకి చక్కగా ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది. లీవ్స్ వచ్చాయి. అలా అన్నమాట. చాలా బాగుంది కదా! అలాగే మరొక ముగ్గైతే చూపిస్తున్నాను. ఈ ముగ్గుకి 5 చుక్కలు, చుక్క మధ్య చుక్క, 3 చుక్కలు వచ్చేంత వరకు చుక్కల్ని పెట్టుకోవాలి. మనకి పద్మం షేప్‌లో వస్తుందన్నమాట ఈ ముగ్గు. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్ని పెటల్స్ వస్తాయో ఈ ముగ్గులో అయితే ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మీరు కూడా ట్రై చేయండి. ఎంత అందంగా ఉంటుందో ఈ ముగ్గు కలర్స్ వేసుకొని వేశారంటే చాలా బాగుంటుంది. ముగ్గులో పసుపు, కుంకుమ వేసుకున్నా కానీ అందంగా ఉంటుంది. అలాగే ముగ్గు వేసిన తర్వాత చుట్టూ 4 సైడ్లు కూడా మనం బోర్డర్స్ వేసుకోవాలి. మనకి మంచి మంచి బోర్డర్స్ మన వీడియోస్లో షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి షార్ట్స్లో చూసేయండి. అందమైన బోర్డర్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి. ఈజీగా వేసుకోవచ్చు. వీడియో చూసేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ముగ్గు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.